వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్షయ తృతీయతో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఈ నెల 30న వచ్చే అక్షయ తృతీయ పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. ఈరోజు వృషభ రాశిలో వచ్చి చంద్రుడు గురువు కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఆరాధించిన, ఇంట్లో ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్న మే 31 లోపల కొన్ని రాశుల వారికి తప్పకుండా ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. వీరికి పట్టినల్లా బంగారమే అవుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర, మీనరాశుల వారికి దాదాపు ప్రతి విషయంలోనూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున ధనస్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధిలోనికి వస్తుంది. ఏ ప్రయత్నం అయినా తప్పకుండా విజయాలు పొందుతారు. రావాల్సిన సొమ్మంతా చేతికందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్స్ బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. కుటుంబంలో 1-2 శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. శుభవార్తలు ఎన్నో వినబోతూ ఉన్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గజకేసరి యోగము ఈ రాశి వారి కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. అక్షయ తృతీయతో ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో నిమగ్నమైన వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. తులనాత్మకంగా పెరిగిన ఫలితాలు పొందుతారు. మీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపైన విరుద్ధమైన ప్రభావాలు కలిగి ఉంటారు. సూర్యుడి యొక్క అనుకూల స్థానం సానుకూల ప్రభావం ఉంటుంది. మొత్తం మీద అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు బృహస్పతి సంచారం అనుకూలమైన ప్రభావం ఇస్తుంది. కుటుంబ విషయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ పాలించే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. కుటుంబ సామరస్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. గజకేసరి రాజయోగము రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీ జీవితాన్ని మార్చబోతుంది. వైవాహిక జీవితం మరియు గృహ సంతోషాల పరంగా కూడా ఉన్నతమైన అనుకూల స్థితిలో ఉంది. ఆరోగ్యపరంగా కూడా విజయాన్ని పొందుతారు. ఎందుకంటే మీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇప్పటికే ఏవైతే కష్టాలను అనుభవిస్తారో అవన్నీ కూడా బయటపడి మీరు జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారు. కెరీర్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి. కుటుంబంలో ఎన్నో శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి గజకేసరి యోగం చోటు చేసుకోవటం వల్ల అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రభావం బాగా పెరుగుతూ ఉంటాయి. విపరీతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు కూడా చాలా జోరుగా హుషారుగా సాగిపోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. మంచి ఫలితాలు పొందుతారు. పరిస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది. జ్ఞానం యొక్క వాణిజ్యం మరియు వ్యాపారంలో నిమగ్నమైన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మే నెల యొక్క విద్యాపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తోబుట్టువుల నుంచి సంబంధాలు బలపడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటం మరియు చిన్న సమస్యలపైన కోపం తెచ్చుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. అలా చేయటం వల్ల మీరు మీ తోబుట్టువులు మరియు సన్నిహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. కొన్ని చిన్న వాదనల తర్వాత ఆప్యాయత పునరుద్ధరించబడే మంచి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు మీ ప్రేమ జీవితాన్ని తెలివైన విధానంతో సద్వినియోగం చేసుకుంటారు. ధన సమస్యల విషయానికి వస్తే మీ లాభగృహానికి అధిపతైన బృహస్పతి తెరవబడింది. ఆరోగ్య దృక్కోణంలో మీకు ప్రధానంగా సానుకూల ఫలితాలు వస్తాయి. వాతావరణంలో ఎన్నో మార్పులు రావటం వల్ల మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కుంకుమ పువ్వు తిలకాన్ని క్రమం తప్పకుండా మీ నుదుటిపై పెట్టుకుని విపరీతమైన ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు లాభస్థానంలో ఉచ్చపట్టడంతో పాటు ధనకారకుడైన గురువుతో కలవటం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రముఖులతో సన్నిహితుల సంబంధాలు బలపడతాయి. అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. షేర్లు స్పెక్యులేషన్లో కూడా బాగా కలిసి రాబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి రాబోయే రోజులన్నీ కూడా అద్భుతంగానే ఉంటుంది. మీరు శ్రద్ధగా పనిచేసినట్లు అయితే సెంటిమెంట్ లేదా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే కెరీర్ విజయంగా సాగిపోతుంది. మీరు సుదూర ప్రాంతాలకు ముఖ్యంగా విదేశాలకు సంబంధించి పని లేదా వ్యాపారంలో నిమగ్నమై ఉంటే మీరు మరింత మెరుగైన ఫలితాలు పొందుతారు. విద్యాపరమైన దృక్కోణం నుంచి అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు. శుక్రుడు సాధారణంగా విద్యుత్ సమస్యలతో సహకారమైన సహాయాన్ని అందిస్తారు. మీకు విద్యాపరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. 1-2 బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో లాభస్థానంలో ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి.
మీ అదృష్టం ఆకాశాన్ని అంటబోతూ ఉంది. తోబుట్టులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. మీ శ్రేయస్సు కొరకు మీరు అప్రమత్తంగా ఉంటే కెరీర్లో మంచి అవకాశాలు వస్తాయి. ఏ పని చేసినా మీరు పై చేయి అవ్వడానికి ఇది అద్భుత సమయము. వృత్తిపరంగా అవకాశాలు ఎన్నో కర్కాటక రాశి వారు పొందబోతే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మంచుకునేటువంటి కాలం ఇది. తర్వాత రాశి కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో లాభాధిపతి చంద్రుడు ఉచ్చపట్టడంతో గురువుతో యుద్ధ చెందటం వల్ల గజకీస్త్రీ యోగం ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వారికి ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్స్, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండుతాయి. అనేక విధాలుగా కన్యా రాశి వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఉద్యోగంలో కూడా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు. గృహప్రవేశాలు కూడా చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. చిన్న చిన్న విషయాలకు కలత చెందకుండా ముందడుగు వేయండి. ప్రతి పనిలోని మీదే పై చేయి అవుతుంది. మీ ప్రేమ సంబంధానికి సంబంధించి 5వ ఇంటికి అధిపతిన శని మే నెలలో మీనరాశిలో సంచరిస్తాడు. దీని స్వంత నక్షత్రం అందువల్ల ప్రేమ బంధాలు ఎలాంటి అజాగ్రత్త తగినది కాదు. మీకు ఏవైతే అనుకున్నారో అవన్నీ పూర్తి చేసుకొని మీరు నిరంతరం ముందుకు అడుగు వేస్తే ప్రతి పనులను మీదే అవుతుంది. డబ్బు విషయానికి వస్తే చంద్రుని సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కుజుడు బలహీనమైన స్థితిలో ఉండటం వల్ల మీరు మీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆశించిన లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు బాధ్యతారహితంగా ఉంటే రకముగా ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. సూర్యుడి నుంచి ఎటువంటి అదనపు సహాయాన్ని అందుకోలేరు. ఆరోగ్యపరంగా ఏవైతే అనాలోచిత ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత రాశివారు మకర రాశివారు. మకర రాశి వారికి పంచమ స్థానంలో ఉచ్చ చంద్రునితో గురువు కలయిక వలన ఉద్యోగంలో అధికార యోగం ఏర్పడుతుంది. మీ యొక్క సమర్థతకు ఊహించిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ వాటి వల్ల బాగా రాణిస్తారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఆఫర్స్ వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలు మించుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీనరాశి వారికి రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే. ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా సఫలమవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు విదేశీ ఆఫర్స్ వస్తాయి. ఉద్యోగులకు తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో అత్యధికంగా లాభాలు పొందుతారు. మరింత మంచి ఉద్యోగులకు మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మంచి లాభాల్లో బాటపడతారు. ఏ పని చేసినా మీది పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయము. కాబట్టి అక్షయ తృతీయ మీ జీవితంలో ఎన్నో మార్పులను ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.